నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కోడలి ఇల్లు. మొన్నైతే నేను ప్రీవియస్ వీడియోస్లో గివ్ అవే లిస్ట్ అయితే అనౌన్స్ చేశాను కదండి. 3 మెంబర్స్ అయితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా 2 మెంబర్స్ రెస్పాండ్ అవ్వాలి. లాస్ట్ గివ్ అవేలో కూడా 3 మెంబర్స్ రెస్పాండ్ అవ్వలేదని చెప్పాను కదా. వాళ్ళల్లో ఒకరు రెస్పాండ్ అయ్యారు, మిగతా 2 కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీ అడ్రస్ కనుక పంపిస్తే నేను గివ్ అవే గిఫ్ట్స్ అయితే పంపించేస్తానండి. ఈ మంత్ గివ్ అవే కోసం నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కథలోకి వెళ్ళిపోదాము. విశ్వనాథం గారు, జానకమ్మ గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సాధారణ మధ్యతరగతి దంపతులు. వాళ్ళ జీవితంలో పెద్దగా ఆశలు ఏమీ లేవు. తమ పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు, వాళ్ళ జీవితాలు తమకంటే మెరుగ్గా ఉండాలి అనే ఒక్క కోరికతోనే వాళ్ళు ప్రతిరోజు కష్టపడుతూ జీవించారు. విశ్వనాథం గారు చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని నడిపించేవారు. జానకమ్మ గారు ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ భర్తకి అండగా ఉండేవారు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా లేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో ఎక్కువగా ఉండేది. పిల్లలకి ఏది కావాలన్నా సరే తమ అవసరాలనైనా తగ్గించుకొని మరీ వాళ్ళకి కావలసినవి ఇచ్చేవారు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పుట్టినప్పుడు ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. కొడుకు తమకి వృద్ధాప్యంలో అండగా ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. కొన్నేళ్ల తర్వాత కూతురు పుట్టినప్పుడు ఆ ఇంట్లో మరింత సంతోషం వచ్చింది. మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని జానకమ్మ గారు మురిసిపోయేవారు. ఇద్దరు పిల్లల్ని ఎలాంటి తేడా చూపించకుండా పెంచారు. కొడుకుకి ఎంత ప్రేమిచ్చారో కూతురుకు కూడా అంతే ప్రేమిచ్చారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రతి చిన్న అవసరం కోసం జానకమ్మ గారు పరుగులు పెట్టేవారు. రాత్రిపూట ఎప్పుడైనా పిల్లలకి జ్వరం వస్తే నిద్ర లేకుండా కూర్చునేవారు. పరీక్షల సమయంలో పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ పక్కనే కూర్చొని ధైర్యం చెప్పేవారు. మధ్యలో టీ, కాఫీ లాంటివి పెట్టి తీసుకొచ్చి ఇచ్చేవారు. విశ్వనాథం గారు తన జీవితం మొత్తం కుటుంబం కోసమే ఖర్చు చేసేవారు. తనకు కొత్త బట్టలు కొనుక్కోకుండా పిల్లలకి పండగలకి బట్టలు కొనేవారు. తనకు నచ్చిన వస్తువులన్నీ వదిలేసి పిల్లల కోరికలనే తీర్చేవారు. కాలం గడిచింది, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కొడుకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరాడు. కూతురు కూడా చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. ఇక ఆలస్యం చేయకూడదని విశ్వనాథం గారు కూతురికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలా సంబంధాలు విచారించారు. చివరికి కూతురుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అల్లుడు ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటాడు. దాంతో కూతురు, అల్లుడు హైదరాబాదులో వేరు కాపురం పెట్టారు. పండగలకి, సెలవులకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవారు. పెళ్ళైన వెంటనే కూతురు నెల తప్పడంతో 3వ నెలలోనే కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేశారు జానకమ్మ గారు. ఆవిడికి చేసే వయసు, ఓపిక ఉండడంతో కూతురు కడుపుతో ఉన్నప్పుడు కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నారు. మనవడికి 5 నెలలొచ్చే వరకు ఆవిడే పుట్టింట్లోనే ఉంచుకొని చూసుకొని అత్తగారింటికి పంపించారు. అక్కడ కూడా 3 నిద్రలు చేశాక కూతురు హైదరాబాద్ వెళ్ళిపోయింది. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ తను నెల తప్పింది అన్న వార్త విని చిన్న పిల్లాడితో కడుపుతో ఉండి ఎన్ని బాధలు పడుతుందో అనుకుని మళ్ళీ 3వ నెలలోనే పుట్టింటికి తీసుకొచ్చేసేసారు జానకమ్మ గారు. వెంటనే 2 కాన్పులు కావడంతో 2 పురుళ్ళు పోసేసి కూతురు బాధ్యత తీరిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత కొడుకుకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ రోజు విశ్వనాథం గారు, జానకమ్మ గారు ఎంతగానో సంతోషించారు. తమ బాధ్యతలు పూర్తయ్యాయి అని అనుకున్నారు. కొడుకుకి, కూతురుకి ఇద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. కూతురికైతే పిల్లలు కూడా పుట్టేశారు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే. వాళ్ళు కూడా ఉద్యోగాల రీత్యా ముంబైలో ఉంటారు. కొడుకు పెళ్ళై కాపురం పెట్టిన కొత్తల్లో వారం రోజులు కొడుకు, కోడలితో ఉండి ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఊరికొచ్చేశారు జానకమ్మ గారు, విశ్వనాథం గారు. ఇప్పటికిక పిల్లల బాధ్యతలు కూడా తీరిపోయాయి. ఇక మన పిల్లలు వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉంటే చాలు అని విశ్వనాథం గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. జానకమ్మ గారు కూడా మనకి ఇంకేం కావాలండి, వాళ్ళు బాగుంటే అదే మనకి ఆనందం అని అనేవారు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఇంట్లో కొత్త కొత్త బంధాలు వచ్చాయి.
కొడుక్కి కోడలొచ్చింది. కూతురు తన అత్తింటికి వెళ్ళిపోయింది. మొదట్లో అందరూ బాగానే ఉన్నారు. పండగలకి అందరూ కలిసేవారు. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని గౌరవంగానే చూసేవారు. ఆ దంపతులు కూడా తమ వృద్ధాప్యానికి ఎలాంటి డోకా లేదు, ప్రశాంతంగా గడిచిపోతుందిలే అనుకున్నారు. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండదు. విశ్వనాథం గారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్ళడం, బాధ్యతలు నిర్వర్తించడం అలవాటైన ఆయనకి ఒక్కసారిగా ఇంట్లో ఉండే ఖాళీ సమయం ఎక్కువైపోయింది. రిటైర్ అయిన తరువాత భార్యతో కలిసి ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నారాయన. కానీ అదే సమయంలో ఆయనకొక ఆలోచనొచ్చింది. ఇన్నాళ్ళు అంటే ఉద్యోగాల రీత్యా పిల్లల దగ్గరకు వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా ఉండలేకపోయాము. ఇప్పుడిక ఏ జంజాటమూ లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు జానకి. ఎవరి దగ్గర కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. మనం ఎక్కడుందాం జానకి అంటూ ఆయన ఒకరోజు ఆయన భార్యను అడిగారు. జానకమ్మ గారు కొద్దిసేపు ఆలోచించారు. ఆ తర్వాత మీరే చెప్పండి, మీరెక్కడుండాలి అని అనుకుంటున్నారో. ఈ మాట మాట్లాడారంటే మీ మనసులో కూడా ఏదో ఒక ఆలోచన వచ్చే ఉంటుంది కదా అన్నారు జానకమ్మ గారు. వెంటనే విశ్వనాథం గారు, మనం మన కొడుకు దగ్గరుంటే బావుంటుంది కదా! ఇక ఈ వృద్ధాప్యంలో మన బాధ్యత కొడుకుదే అవుతుంది కదా! అన్నారు. వెంటనే జానకమ్మ గారు, కానీ మన అబ్బాయికి ఈ మధ్యనే కదండీ పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపాలి కదా! మనం ఉంటే వాళ్ళకి ఇబ్బందవుతుందేమో! అంతేకాకుండా కోడలు ఉద్యోగస్తురాలే. అదీ కాక తనైతే పరాయి ఇంటి నుంచొచ్చిన పిల్ల. మనం వెళ్ళి అక్కడుండడం తనిష్టపడుతుందో లేదో అన్నారు. వెంటనే విశ్వనాథం గారు కూడా, అవును జానకి, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది నాకు ఆలోచిస్తే. పిల్లలకి మనం ఎప్పుడూ భారంగా ఉండకూడదు అన్నారు. అప్పుడే జానకమ్మ గారి మనసులో కూతురు గుర్తుకొచ్చింది. మన అమ్మాయి దగ్గరుంటే ఎలా ఉంటుందండి? చిన్నప్పటి నుంచి మన ప్రేమను చూసిన పిల్ల. మనం తనతో పాటు ఉంటే తను కూడా సంతోషపడుతుంది. పైగా 2 పిల్లలతో ఉద్యోగం చేస్తూ ఎన్ని ఇబ్బందులు పడుతుందో. మనం వెళ్ళి తనకు కాస్త సహాయంగా ఉంటే బావుంటుంది కదా అని అన్నారు. ఆ ఆలోచన ఇద్దరికీ నచ్చింది. వాళ్ళు కూతురింటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వాళ్ళకి కావలసిన సామాన్లన్నీ ఒక గదిలో పెట్టేసి, తాళం వేసేసి, ఆ ఇంటిని అద్దెకిచ్చేసి, కూతురితో మాట్లాడి కూతురు దగ్గరకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన రోజు కూతురు ఎంతో ఆనందంగా పలకరించింది. ఎంతో సంబరపడిపోయింది. అమ్మా, నాన్న, మీరొస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మీరు నా దగ్గరే ఉండాలి అంది. ఆ మాట విని జానకమ్మ గారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. చూశారా, మన అమ్మాయి మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అన్నారు. ఆ 4 రోజులు నిజంగానే ఆ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. కూతురు తల్లిదండ్రులతో కూర్చుని మాట్లాడుతూ ఉండేది. వాళ్ళకిష్టమైన వంటలు చేసేది. అల్లుడు కూడా వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడేవాడు. అందరూ కలిసి పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఆ 4 రోజుల తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారడం మొదలయ్యాయి. మొదట విషయాలు చిన్నగానే మొదలయ్యాయి. అమ్మా, ఉదయం పిల్లలకి టిఫిన్ నువ్వు చేసేస్తే నేను ఇంకో పని చూసుకుంటాను. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా అంటూ కూతురు చెప్పింది. జానకమ్మ గారికి అది నిజమే అనిపించింది. కూతురికి సహాయం చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా, తను కూడా ప్రశాంతంగా తన వర్క్ చేసుకుంటుంది అనుకుని ఆవిడ సంతోషంగా ఒప్పుకున్నారు. దానిలో ఏముందమ్మా, నా మనవాళ్ళ కోసం, నా కూతురు కోసం, అల్లుడు కోసం చేయడం నాకు ఆనందమే కదా అన్నారు. కానీ ఆ ఒక్క పని నెమ్మదిగా అన్ని పనులకి మారిపోయింది. ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళడం, పిల్లల టిఫిన్ తయారు చేయడం, భోజనం వండడం, అందరికీ క్యారేజీలు కట్టడం, ఇల్లు సర్దడం అన్నీ జానకమ్మ గారి బాధ్యతే అయ్యాయి. ఆమె మాత్రం ఏమీ అనుకోలేదు. నా కూతురు ఇల్లే కదా ఇది, నేను చేయడంలో తప్పే ఉంది. ఎన్ని రోజులు పాపం తనొక్కతే చేసుకుంది. ఇప్పుడు నేనొచ్చాను కదా, కాస్త సహాయం చేస్తే ఏం పోతుందిలే అని అనుకున్నారు. కానీ కూతురి ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ఆమెకు అమ్మ చేస్తున్న పని సహాయంలా కాకుండా బాధ్యతగా కనిపించడం మొదలైంది. కొన్ని రోజులు గడిచేసరికి అల్లుడి ఇంట్లో అలా ఫ్రీగా ఉండడం జానకమ్మ గారికి, విశ్వనాథం గారికి కొంచెం కష్టంగా అనిపించింది.
అందుకే జానకమ్మ గారు ఒకరోజు కూతుర్ని కూర్చోబెట్టి, అమ్మా, మేమిలా మీ ఇంట్లో ఫ్రీగా ఉండడం చూసేవాళ్ళకు కూడా అంత బాగుండదు. మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీ అత్తగారికి, మామగారికి ఈ విషయం తెలిసిందనుకో, వాళ్ళు కూడా మా గురించి తప్పుగా అనుకుంటారు. కూతురింట్లో ఫ్రీగా పడి తింటున్నాం అనుకుంటారు కదా! అందుకే మీ నాన్నగారికి పెన్షన్ డబ్బు ఒక 30,000 వస్తుంది. ఇల్లు అద్దెకిచ్చేశాం కదా! ఆ అద్దె 10,000 వస్తుంది. ఒక 15,000 మేము ఈ ఇంట్లో ఉంటున్నందుకు గాను మీకిస్తాం. మిగిలినవి మా ఖర్చుల కోసం, మందుల కోసం మా దగ్గర పెట్టుకుంటాం అనగానే కూతురు అస్సలు మొహమాటం లేకుండా 15,000 ఇవ్వడం ఏంటమ్మా? ఇంత పెద్ద ఇంట్లో ఏసీ రూమ్‌లో ఉంటున్నారు మీరు. కోరింది తింటున్నారు. కనీసం 25,000 ఇవ్వరా? అంది. అసలు ఆ డబ్బు ప్రస్తావన తెచ్చినందుకు కూతురు తిడుతుందేమో, తమ దగ్గర డబ్బు తీసుకోవడానికి కూతురు, అల్లుడు మొహమాట పడతారేమో, తీసుకోరేమో అనుకున్న జానకమ్మ గారు కూతురు మాటలు వినగానే గతుక్కుమన్నారు. ఏమిటిది? నేను ఎంతో ప్రేమగా పెంచిన కూతురు ఇలా డబ్బు మనిషిగా మారిపోయిందా అనుకున్నారు. ఏమీ మాట్లాడకుండా నెల నెల 25,000 కూతురు చేతిలో పెడుతున్నారు వాళ్ళు. రోజులలా మెల్లగా జరిగిపోతున్నాయి. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో జానకమ్మ గారు ఇంటడి చాకరీ చేస్తూ అలసిపోతున్నారు. అయినా సరే కూతురుకు ఆ విషయం అస్సలు పట్టదు. ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, అక్కడ శుభ్రంగా లేదు చూసావా, ఇక్కడ శుభ్రంగా లేదు చూసావా, అక్కడ దుమ్ముంది చూడు, ఇక్కడ ఏదో ఉంది చూడు అంటూ అజమాయిషీ చేస్తూ ఉంటుంది. ఒక్క పనిలో కూడా సహాయం చేయకుండా పొద్దుట్నుంచి ఆఫీసులో చేసొస్తున్నాను కదా అంటూ వచ్చి రాగానే గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. స్నాక్స్ తినడానికి, టీ తాగడానికి బయటకొస్తుంది. వాటికి కూడా బోలెడన్ని పేర్లు పెడుతుంది. పిల్లలకి ఆయిల్ ఫుడ్స్ అయినా పర్వాలేదమ్మా, నాకు మీ అల్లుడి గారికి కాస్త హెల్తీ ఫుడ్స్ చెయ్యి, ఆయిల్స్ అవి లేకుండా. పిల్లలు ఏమడిగితే అవి యూట్యూబ్లో చూసి చేసి పెట్టు అంటూ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. మనవడు, మనవరాలు అసలు ఆవిడ ఎప్పుడూ వినని, నోరు తిరగని ఐటమ్స్ అడుగుతూ ఉంటారు. ఉదయం కూడా అంతే. ఉన్న నలుగురికి 4 రకాల టిఫిన్లు చేయాలి. కూతురికి, అల్లుడికి డైట్ ఫుడ్స్ చేయాలి. ఓట్స్, ఫ్రూట్ సలాడ్స్, ప్రోటీన్ షేకులు ఇలాంటివి చేసివ్వాలి. పిల్లలకి శాండ్విచ్లు, పాస్తాలు అలాంటివి చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఈ వయసులో జానకమ్మ గారికి చాలా కష్టంగా ఉంటుంది. కనీసం వాళ్ళకి సంబంధించిన డైట్ ఫుడ్లైనా, ప్రోటీన్ షేకులైనా సరే కూతురు చేసుకునేదే కాదు. ఆవిడకి రోజంతా పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తూ ఉంటే ఒళ్ళంతా హూనమైపోతుంది. అనుకోకుండా ఒకరోజు ఉదయాన్నే చిన్న ఆలస్యం జరిగింది. అంతే, కూతురు దారుణంగా మాట్లాడింది. ఆ రోజు నుంచి జానకమ్మ గారి మనసులో దాచుకున్న బాధ ఎక్కువైపోయింది. ఒకరోజు ఉదయం జానకమ్మ గారు ఎప్పట్లాగానే తెల్లవారుజామునే నిద్రలేచారు. వయసు పెరిగినా సరే చిన్నప్పటి నుంచి అలవాటైన అలవాట్లు మాత్రం మారలేదు. ఇంట్లో అందరూ లేవకముందే లేచి దేవుడికి దండం పెట్టుకుని వంటగదిలోకి వెళ్ళి పనులు మొదలు పెట్టేవారు. ఆ రోజు కూడా పిల్లలకి టిఫిన్ తయారు చేయాలని, మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయాలని వంటగదిలోకి వెళ్ళారు. కానీ ముందు రోజు రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో కొంచెం అలసటగా అనిపించింది. చేతులు నొప్పిగా ఉన్నాయి. అయినా కూతురికి చెప్పినా ఉపయోగం లేదు అని మౌనంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళారు. పిల్లల కోసం టిఫిన్ తయారు చేస్తూ ఉండగా కాస్త ఆలస్యం అయిపోయింది. ఇంతలో కూతురు గదిలో నుంచి బయటకొచ్చింది. పిల్లలని స్కూల్కి పంపించే సమయం దగ్గర పడుతుంది. అమ్మా, టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదా అంటూ అడిగింది. అయిపోతుందమ్మా, ఇంకొంచెం టైం పడుతుంది అని జానకమ్మ గారు ప్రశాంతంగా చెప్పారు. అంతే, కూతురు ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అమ్మా, నీకు అసలు టైం చూసుకుని పని చేయడం కూడా రాదా? బొత్తిగా టైం సెన్స్ లేదు. పిల్లల స్కూళ్ళకి టైం అవుతుంది. వాళ్ళు తినే టైము, స్కూల్ టైము ఇవన్నీ నీకు తెలియవా అంటూ చిరాకు పడింది. జానకమ్మ గారు ఒక్కసారిగా ఆ మాటలు వింటూనే నిశ్శబ్దంగా అయిపోయారు. తన కూతురు ఇలా మాట్లాడుతుందని ఆమె ఊహించనే లేదు. అమ్మా, నువ్వు చూస్తున్నావు కదా, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను అని మెల్లగా అన్నారు. కానీ కూతురికి ఆ మాటలేవి వినిపించలేదు. ప్రయత్నం చేస్తే సరిపోతుందా? ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. మీ ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు కదా, కనీసం ఈ పనులైనా సరిగ్గా చేయాలి కదా. నీకంతగా సహాయం కావాలంటే నాన్నగారు ఖాళీనే కదా
ఆయన్ని సహాయం చేయమను అంది. ఆ మాటలు వినగానే జానకమ్మ గారికి చాలా బాధగా అనిపించింది. ఇన్నేళ్లలో ఇంట్లో పని ఎప్పుడూ ఒక్కరోజు కూడా ఆవిడ విశ్వనాథం గారికి చెప్పిందే లేదు. కానీ కూతురు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో కూడా ఆవిడకి అర్థం కాలేదు. జానకమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. తన చేతులు ఆపకుండా పని కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ మనసులో మాత్రం ఏదో విరిగిపోయినట్టు అయ్యింది. ఆ రోజు సాయంత్రం విశ్వనాథం గారు భార్య ముఖం చూసి ఏదో బాధ ఉందని గుర్తించారు. ఏమైంది జానకి? ఎందుకింత మౌనంగా ఉన్నావు అంటూ అడిగారు. మొదట ఆమె ఏమీ చెప్పలేదు. ఏమీ లేదు అన్నారు. కానీ తనతో ఎన్నో సంవత్సరాలు కలిసి జీవించిన భర్తకు భార్య మనసు అర్థం కాకుండా ఉంటుందా? నాకు చెప్పు జానకి, నీ కళ్ళల్లో బాధ కనిపిస్తోంది అన్నారాయన. అప్పుడు జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మన అమ్మాయి మారిపోయిందండి అని మాత్రమే అన్నారావిడ. ఆ ఒక్క మాటలోనే ఆమె బాధ మొత్తం కనిపించింది. విశ్వనాథం గారు కొంతసేపు మౌనంగా ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ జీవితాలు బాధ్యతలు మారతాయి జానకి, మనమే ఓపిగ్గా ఉండాలి అని భార్యని ఓదార్చారు. ఆయన కూడా బాధపడుతున్నా బయటకు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు కూతురింట్లో ఉన్నారు. చిన్న విషయం పెద్ద గొడవ అవ్వకూడదు అని అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న చిన్న విషయాలే పెద్ద బాధలుగా మారాయి. జానకమ్మ గారికి ఉదయం నుంచి రాత్రి వరకు పనులే పనులు. పిల్లలకి టిఫిన్ చేయాలి, వాళ్ళ లంచ్ బాక్స్ సిద్ధం చేయాలి, సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో శుభ్రత కూడా చూసుకోవాలి, వంట పాత్రలన్నీ సర్దుకోవాలి. ఇలా రోజంతా పని చేస్తూనే ఉండేవారు. అయినా కూతురు దగ్గర నుంచి ఒక్క ప్రశంస మాట కూడా వచ్చేది కాదు. ఒకరోజు జానకమ్మ గారు కాస్త అలసటగా కూర్చున్నారు. అప్పుడు కూతురొచ్చి, అమ్మా, సాయంత్రం పిల్లలకి స్నాక్స్ ఏం చేస్తున్నావు అంటూ అడిగింది. ఏదైనా తేలిగ్గా చేసేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నారావిడ. అది విన్న కూతురు, ఏదైనా అంటే ఎలా అమ్మా? వాళ్ళకి ప్రతిరోజు కొత్తగా ఉండాలి. పిల్లలు ఏది పడితే అది తినరు కదా. నీకు ఈ విషయాలు కూడా అర్థం కావా అంది. జానకమ్మ గారు ఆశ్చర్యంగా చూశారు. చిన్నప్పుడు తను ఏం వండి పెట్టినా ఆనందంగా తినే కూతురు ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేమిటి? అప్పుడు పిల్లల ఇష్టాయిష్టాలు, అవసరాలు చూసుకున్న తల్లి ఇప్పుడు తన కూతురి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు విశ్వనాథం గారు కూడా ఇంట్లో పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నారు. భార్య ఉదయం లేచినప్పటి నుంచి పని చేస్తూ రాత్రి పడుకునే వరకు అలసిపోతూ ఉన్నా సరే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకరోజు ఆయన మందులు వేసుకోవడం మర్చిపోయారు. జానకమ్మ గారు గుర్తు చేసి మరీ మందులిచ్చారు. అది చూసిన ఆయన మనసులో బాధ కలిగింది. మన వయసులో మనం పిల్లలకి అండగా ఉండాలి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మన పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అని అనుకున్నారు. అయినా పిల్లలపై ఆయనకి కోపం రాలేదు. తల్లిదండ్రుల మనసు అలాంటిది. ఎన్ని బాధలొచ్చినా పిల్లల్ని మాత్రం ద్వేషించలేరు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో మరో సంఘటన జరిగింది. పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంట్లో కొన్ని వస్తువుల్ని కింద పడేశారు. జానకమ్మ గారు వాళ్ళ మీద చిన్నగా కోప్పడ్డారు. కానీ కూతురు అది చూసి, అమ్మా, ఈ జనరేషన్ పిల్లల్ని అస్సలు కోప్పడకూడదు అంటూ హితబోధ చేసింది. జానకమ్మ గారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఆమెకు కూడా పిల్లలకి పద్ధతులు నేర్పాలి అని తెలుసు. మొక్కై వంగనిది మానే వంగుతుందా? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి క్రమశిక్షణ, చిన్న చిన్న పనులు చేయడం నేర్పించాలి. కానీ కూతురు అలా అస్సలు ఒప్పుకోదు. కానీ తన కూతురు తనకి ఎందుకు ప్రేమగా చెప్పకుండా ప్రతి విషయాన్ని తప్పుగా చూపిస్తుందో తనకు అస్సలు అర్థం కావడం లేదు. రోజులు నెలలుగా మారాయి. నెలలు సంవత్సరాలుగా మారాయి. విశ్వనాథం గారు, జానకమ్మ గారు కూతురింట్లో ఉంటూ బయటికి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ప్రతిరోజు బాధనే మింగుతూ జీవిస్తున్నారు. 3 ఏళ్ళు అలా గడిచిపోయాయి. ఆ 3 ఏళ్లలో వాళ్ళొక్కసారి కూడా కొడుకుతో తమ బాధను చెప్పలేదు. కూతురు గురించి కొడుకుకు చెబితే మనమే చెడ్డవాళ్ళం అవుతాము అని అనుకున్నారు. కానీ ఒకరోజు జానకమ్మ గారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అదే సమయంలో ఆమె స్నేహితురాలు ఇంటికొచ్చింది.
జానకమ్మ గారి చిన్నప్పటి స్నేహితురాలు. ఆవిడ ఆవిడ కొడుకు కోడలు కూడా హైదరాబాదులోనే ఉంటారు. ఆవిడ పేరే సరళ. ఆవిడ కొడుకుని కోడల్ని చూసి వెళ్ళడానికి అక్కడికి రావడంతో జానకమ్మ గారికి ఫోన్ చేసింది. నిన్ను చూసి చాలా రోజులవుతుంది జానకి, వీలైతే నేనే వచ్చి కలుస్తాను అంటూ అడ్రస్ కూడా తీసుకుంది. అనుకోకుండా ఆ రోజు రాను కూడా వచ్చింది ఇంటికి. జానకమ్మ గారి స్నేహితురాలు ఇంటికి వచ్చిన రోజు ఆ ఇంట్లో ఎప్పట్లాగానే పనుల హడావిడుంది. ఉదయం నుంచి పని చేసి చేసి అలసిపోయిన జానకమ్మ గారు కాసేపు కుర్చీలో కూర్చున్నారు. ఆమె ముఖంలో గతంలో ఉన్న వెలుగు ఇప్పుడు కనిపించడం లేదు. ఎప్పుడు అందరినీ నవ్విస్తూ మాట్లాడే జానకమ్మ గారు ఇప్పుడు మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్టుగా కనిపించారు. ఆమె స్నేహితురాలది గమనించింది. జానకి, నీకేమైంది? నీ ముఖం చూస్తుంటేనే ఏదో బాధలో ఉన్నట్టుగా ఉంది. నువ్వు ఇంతలా మారిపోయావేమిటి అంటూ అడిగింది. జానకమ్మ గారు మొదటగా నవ్వే ప్రయత్నం చేశారు. ఏమీ లేదు, వయసు అయిపోతుంది కదా, అందుకే కొంచెం అలసట అన్నారు. కానీ ఆ స్నేహితురాలికి జానకమ్మ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ నవ్వు వెనక దాగిన బాధని ఆమె అర్థం చేసుకుంది. నాతో అయినా చెప్పు జానకి, నీ మనసులో దాచుకుంటే బాధ ఇంకా ఇంకా పెరుగుతుంది అని ప్రేమగా అడిగింది. ఆ మాటలు విన్న వెంటనే జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 3 సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటకొచ్చింది. ఏం చెప్పనమ్మా, మన పిల్లల కోసం జీవితమంతా కష్టపడ్డాం. వాళ్ళకి ఏ లోటు రాకూడదని మన సంతోషాలు కూడా వదిలేసాం. కానీ ఇప్పుడు వయసు మీద పడిన తర్వాత మనకు కావలసింది పెద్ద పెద్ద సౌకర్యాలు కాదు, 2 ప్రేమతో కూడుకున్న మాటలు. అవి కూడా దొరకడం లేదు ఇక్కడ అన్నారు. ఆ స్నేహితురాలు నిశ్శబ్దంగా వింది. మా అమ్మాయి మొదట్లో బాగానే చూసుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ నేను అమ్మలా కాకుండా ఈ ఇంట్లో పనిచేసే పని మనిషిలా మారిపోయాను. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉన్నా ఏదో ఒక తప్పు కనబడుతుంది. ఇది సరిగ్గా చేయలేదు, అది సరిగ్గా చేయలేదు అంటూ మాటలు అంటుంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు జానకమ్మ గారి గొంతు వణికింది. పిల్లల కోసం చేయడం నాకు ఇష్టం లేకేం కాదు సరళ. నా మనవళ్ళంటే నాకు ప్రాణమే. కానీ నా వయసు, ఆరోగ్యము కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇన్ని పనులు చేస్తున్నా మా కూతురు కనీసం ఒక్క పనిలోనైనా సహాయం చేయదు. అల్లుడు కూడా మొదట్లో బాగానే ఉండేవాడు. ఇప్పుడేదో మేం వాళ్ళ మీదే పడి తింటున్నట్టుగా ఓ చిరాకు పడిపోతున్నట్టు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. ఎదురు డబ్బులిచ్చి మరీ నరకంలోకి వచ్చినట్టుగా ఉంది. ఈ వయసులో కూడా ఒంటరిగా మేమిద్దరమే అక్కడ పడుండడం ఎందుకు అని మనవళ్లతో మనవరాళ్లతో ఉందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తేనేమో ఇలాగా అన్నారు జానకమ్మ గారు. ఆమె మాటలు వింటూ ఉంటే స్నేహితురాలి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. విశ్వనాథం గారికి తెలుసా ఇవన్నీ అంటూ అడిగింది. ఆ, తెలుసు. కానీ ఆయన కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. కూతురింట్లో ఉంటున్నాం కదా, ఏం మాట్లాడినా తప్పే అవుతుంది అని నిశ్శబ్దంగా ఉంటారు. నా బాధ చూసి ఆయన కూడా బాధపడతారు, కానీ బయటకు చెప్పరు అన్నారు జానకమ్మ గారు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆ స్నేహితురాలు మెల్లగా చెప్పింది. జానకి, నువ్వొకసారి కొడుకింటికి వెళ్ళి ఉండి చూడు. పిల్లలిద్దరూ నీ వాళ్ళే. ఎవరు ఎలా ఉంటారు అనేది ముందే ఊహించలేము. కానీ కొన్ని రోజులు నువ్వు అక్కడుండి చూడు అందావిడ. ఆ మాట విన్న జానకమ్మ గారు ఒక్కసారిగా భయపడ్డారు. అయ్యో, కడుపున పుట్టిన కూతురే ఇలా ఉంది, కనీసం తల్లి తండ్రి ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్న ఆలోచన కూడా చేయడం లేదు. కోడలు పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల. మేమిద్దరం ఇప్పుడు అక్కడికి వెళితే కోడలు ఏమనుకుంటుంది? మనం వెళ్ళి అక్కడ కూడా భారంగా మారితే కొత్తగా పెళ్ళైన వాళ్ళ జీవితంలో మనం ఎందుకు అన్నారు. అప్పుడు స్నేహితురాలు నవ్వింది. నువ్వెప్పుడు ఇలాగే ఆలోచిస్తావు. పిల్లలకి మనం భారం అని అనుకుంటున్నావు, కానీ కొన్నిసార్లు వాళ్లకు మనం అవసరం కూడా అవుతాము. అంతేకాదు, కోడలంటే ఎప్పుడూ పరాయి మనిషే కాదు జానకి. మనం మన ప్రేమనిస్తే వాళ్ళు కూడా తిరిగి ప్రేమనే ఇస్తారు. నా విషయమే తీసుకో. నా కోడలు బంగారం. నన్నెంత బాగా చూసుకుంటుందో. ఒక్కడే కొడుకు.
ఒక కూతురుంటే నా మనసులో మాట చెప్పుకోవచ్చు. రేపొద్దున కోడలికి ఎలా చెప్పుకుంటాం అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ కూతురు లేని నాకు నా కోడలే కూతురయింది. నన్ను ఎంత బాగా చూసుకుంటుందో, ప్రతి బాధని అర్థం చేసుకుంటుంది. కూతురులాగానే నాతో కలిసిపోయింది అంటూ చెప్పారు. ఆ మాటలు జానకమ్మ గారి మనసులో నిలిచిపోయాయి. ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు భర్తతో మాట్లాడారు జానకమ్మ గారు. "ఏవండీ, మనం కొన్ని రోజులు ఆ అబ్బాయి దగ్గరికెళ్ళుంటే ఎలా ఉంటుంది?" అంటూ అడిగింది. విశ్వనాథం గారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆయనకు కూడా భార్య పడుతున్న బాధ తెలుసు. "నీకిక్కడ ఇబ్బందవుతోందని నాకు తెలుసు జానకి. కానీ కొడుకింట్లో ఎలా ఉంటుందో తెలీదు" అన్నారు. "అదే భయం నాకు కూడా ఉందండి. కానీ జీవితమంతా పిల్లల కోసమే బ్రతికాం కదా! వాళ్ళ దగ్గర ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. కొన్ని రోజులు వాళ్ళతో కలిసుందాము. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ప్రేమలు, అభిమానాలు అన్నీ చంపుకొని మనిల్లు ఎలాగూ ఉండనే ఉంది కదా! తిరిగి అక్కడికి వెళ్ళిపోయి మనిద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతుకుదాము" అన్నారు. చివరికి ఇద్దరు కొడుకు దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. ఈ విషయం కూతురికి చెప్పినప్పుడు ఆమె మొదట ఆశ్చర్యపోయింది. "ఇప్పుడెందుకు వెళ్తున్నారు? ఇక్కడ మీకేమైనా లోటు జరిగిందా? హాయిగా ఏసీ రూమ్‌లో ఉంటున్నారు. అన్ని సౌకర్యాలు అమర్చాము. అయినా సరే మీకు మీ కొడుకు, కోడలు గుర్తుకొస్తున్నారా?" అంటూ అడిగింది. ఆ మాటలు విన్న జానకమ్మ గారి మనసు మరోసారి బాధపడింది. ఎందుకంటే తన బాధని చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదని ఆమెకు తెలుసు. "అలా కాదమ్మా, కొన్ని రోజులు అక్కడ కూడా ఉండొద్దాం అని అనుకుంటున్నాము" అని మాత్రమే చెప్పారు జానకమ్మ గారు కూతురుతో. కూతురు కూడా పెద్దగా ఏమీ అనలేదు. కానీ జానకమ్మ గారి మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు. కోడలు ఎలా ఉంటుందో, మమ్మల్ని అంగీకరిస్తుందో లేదో, మనం అక్కడ కూడా ఒంటరి వాళ్ళం అనిపిస్తూ భయపడుతూ ఉండాలేమో అనే భయం నిద్రలో కూడా వేస్తుంది వాళ్ళకి. ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది. విశ్వనాథం గారు, జానకమ్మ గారు తమ చిన్న చిన్న వస్తువులన్నింటినీ సర్దుకున్నారు. 3 ఏళ్లుగా ఉన్న ఆ ఇంటిని వదిలి బయటకు వెళుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారు. ఆ ఇంట్లో తను ఎన్నో పనులు చేసింది. ఎన్నో బాధల్ని దిగమింగింది. కానీ ఇప్పుడు తన మనసు మాత్రం ఒక ప్రశాంతమైన చోటు కోసం వెతుకుతోంది. కొడుకింటికి చేరుకునే సమయానికి ఇద్దరి మనసుల్లోనూ భయమే ఉంది. కానీ గేటు దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి కోడలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ముఖంలో చిరాకు లేదు. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం కనిపించాయి. "అత్తయ్య, మావయ్య, మీరొచ్చారా? ముందే చెప్పుండుంటే ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వచ్చుండేవారు కదా!" అంటూ నవ్వుతూ వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. ఆ ఒక్క పలకరింపుతోనే జానకమ్మ గారి గుండెల్లో ఉన్న భారం కొంచెం దిగిపోయింది. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఎవరో తనని పనుల కోసం కాదు, తన కోసమే పలకరించారు. కోడలు నవ్వుతూ లోపలికి తీసుకెళ్ళినప్పుడు విశ్వనాథం గారు, జానకమ్మ గారు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ మనసుల్లో ఉన్న భయం ఇంకా పూర్తిగా పోలేదు. ఎందుకంటే ఒకసారి మనసు గాయపడితే మళ్ళీ ఎవరి ప్రేమనైనా నమ్మడానికి కొంత సమయం పడుతుంది. కూతురింటికి వెళ్ళినప్పుడు కూడా మొదట ఇలాగే తను కూడా తల్లిదండ్రుల్ని ప్రేమగానే చూసుకుంది కదా అన్న విషయం వాళ్ళకి గుర్తుకొచ్చింది. అందుకే కోడలు చూపిస్తున్న ఆప్యాయత నిజమా కాదా అనే చిన్న అనుమానం వాళ్ళ మనసుల్లో ఉంది. కానీ కోడలు మాత్రం ఎలాంటి నటన లేకుండా సహజంగానే ప్రవర్తించింది. "అత్తయ్య, మీరు ముందుగా కూర్చోండి. చాలా దూరం ప్రయాణం చేసొచ్చారు. అలసిపోయి ఉంటారు. నేను మీకు కాఫీ తీసుకొస్తాను" అంటూ వంటగదిలోకి వెళ్ళింది. జానకమ్మ గారు వెంటనే లేచి, "అమ్మా, నేను చేస్తాను కాఫీ. నువ్వు పిల్లాడిని చూసుకో" అన్నారు. కోడలు నవ్వుతూ, "అత్తయ్య, మీరొచ్చింది మాతో సంతోషంగా గడపడానికి, పని కోసం కాదు. మీరు కూర్చోండి, నేను చేసుకొస్తాను కదా" అంది. ఆ మాట విన్న జానకమ్మ గారు ఒక్క క్షణం అలాగే నిలబడిపోయారు. ఎందుకంటే గత 3 ఏళ్లలో ఎవ్వరూ తనతో ఇలా మాట్లాడలేదు. తన అవసరం పని చేయడంలోనే ఉంది అని అనిపించిన రోజులు గుర్తుకొచ్చాయి. కానీ ఇక్కడ
తనను ఒక మనిషిగా చూస్తున్నారు అన్న భావన కలిగింది. విశ్వనాథం గారు కూడా ఆ ఇంటి వాతావరణాన్ని గమనిస్తున్నారు. ఇంట్లో ఎక్కడా ఉద్రిక్తత లేదు. పిల్లాడు ఆడుకుంటున్నాడు. కోడలు ప్రశాంతంగా పనులు చూసుకుంటుంది. కొడుకు కూడా తల్లిదండ్రుల్ని చూసి ఎంతో సంతోషించాడు. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు మీరు? మీరిక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా చెప్పుంటే స్టేషన్‌కి వచ్చేవాడిని కదా! ఇక నుంచి మీరిక్కడే మాతో పాటే ఉండిపోండమ్మా. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నాడు. ఆ మాట విన్న విశ్వనాథం గారి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఎందుకంటే తన కొడుకు మనసులో ఇంకా తన మీద ప్రేముందని ఆయనకు అర్థమైంది. ఆ రోజు రాత్రి భోజనం సమయంలో జానకమ్మ గారు మళ్ళీ లేచి సహాయం చేయడానికి ప్రయత్నించారు. అమ్మా, నేను కూరగాయల్ని కట్ చేస్తాను అన్నారు. కోడలు వెంటనే, సరే అత్తయ్య, మీరు ఆ పని చేస్తే నాకు తోడుగా ఉంటుంది. కాస్త ఈజీగా కూడా ఉంటుంది. కానీ మొత్తం పని మీరు చేయకూడదు. ఇన్నేళ్ళు మీరెంతో కష్టపడ్డారు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు. మీకు చేయాలనిపిస్తే చిన్న చిన్న పనులేవైనా చెయ్యండి. అంతేకాని ఏ పని భారాన్ని మీరు పూర్తిగా మీ మీద వేసుకోవద్దు అంది. ఆ మాటల్లో ఆజ్ఞ లేదు, ప్రేమే ఉంది. జానకమ్మ గారికి అది చాలా కొత్తగా అనిపించింది. ఆమె కూరగాయలు కట్ చేస్తూ ఉంటే కోడలు పక్కనే నిలబడి కబుర్లు చెబుతూ వంట చేసింది. అత్తయ్య, మీకే వంటకం ఇష్టం? మీకు నచ్చినవి నేను నేర్చుకొని మీకు వండి పెట్టాలి కదా అంటూ అడిగింది. ఆ ప్రశ్న విన్నప్పుడు జానకమ్మ గారి మనసు కదిలిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు తన చేతి వంటనే అందరూ తిన్నారు. కానీ తన దగ్గర తనకి నచ్చిన వంట నేర్చుకోవాలని, తనకి ఏది ఇష్టమో అది నేర్చుకొని తనకే చేసి పెట్టాలని కానీ ఎవ్వరూ అడగలేదు. నువ్వు చాలా మంచిదానివమ్మా అని కోడలితో అనాలి అని అనిపించింది. కానీ ఆ మాట ఆవిడ పెదవులు దాటి బయటికి రాలేదు. కేవలం నవ్వి ఊరుకున్నారావిడ. రోజులు గడవడం మొదలైంది. కొడుకింట్లో జానకమ్మ గారికి కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉదయం లేవగానే కోడలు ముందుగా అత్తగారినే అడిగేది. అత్తయ్య, నిద్ర బాగా పట్టిందా? మందులవి వేసుకున్నారా? అది చిన్న మాటే, కానీ జానకమ్మ గారికి అది ఎంతో పెద్ద ప్రేమలాగా అనిపించింది. ఎందుకంటే గత 3 ఏళ్లలో తన ఆరోగ్యం గురించి ఎవ్వరూ అడిగిన సందర్భాలు లేవు. విశ్వనాథం గారు కూడా గమనిస్తూనే ఉన్నారు. భార్య ముఖంలో మళ్ళీ పాత నవ్వు కనిపిస్తోంది. ముందు రోజుల్లో ఎప్పుడూ అలసిపోయి కనిపించే జానకమ్మ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఒకరోజు కోడలు వంట చేస్తూ ఉంటే జానకమ్మ గారు, అమ్మా, నువ్వింత పని ఎలా చేసుకుంటావు? పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, అన్నీ చూసుకోవడం అంత సులభం కాదు కదా అంటూ అడిగారు. కోడలు నవ్వుతూ, అత్తయ్య, పని కష్టం కాదు. మనం ఒంటరిగా మోస్తేనే ఏ బరువైనా కష్టం అవుతుంది. ఇంట్లో అందరం కలిసి చేసుకుంటే అది భారంగానే అనిపించదు అంది. ఆ మాట విన్న జానకమ్మ గారి మనసులో ఏదో తట్టింది. తన కూతురు ఇంట్లో కూడా ఇదే జరుగుంటే బావుండేది అని అనిపించింది. అక్కడ కూడా తాను సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే చేసింది. కానీ అక్కడ సహాయం బాధ్యతగా మారిపోయింది. ఇక్కడ మాత్రం అదే పని ప్రేమగా మారింది. మరో విషయం జానకమ్మ గారిని బాగా ఆకట్టుకుంది. కోడలు పిల్లల్ని పెంచే విధానం అది. పిల్లలు అల్లరి చేసినప్పుడు వెంటనే అరవడం లేదు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇలా చేస్తే పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మనం ఎలా ప్రవర్తించాలి అంటూ అర్థమయ్యేలా చెప్పేది. పిల్లలు కూడా ఆమె మాటనే వినేవారు. జానకమ్మ గారు ఆశ్చర్యంగా చూశారు. ఒకరోజు పిల్లలు ఇంట్లో పరుగులు తీస్తూ కొంచెం అరుస్తూ అల్లరి చేశారు. కోడలు వాళ్ళని దగ్గరకు పిలిచి, నాయనమ్మ, తాతయ్య మన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా, మన ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళతో ప్రేమగా ఉండాలి. మీరు ఇలా గొడవ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. తన కూతురి ఇంట్లో పిల్లల కోసం తను ఎన్నిసార్లు బాధపడిందో గుర్తుకొచ్చింది. అక్కడ పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులదే తప్పు అన్నట్టుగా ఉండేది. కానీ ఇక్కడ పిల్లలకి ప్రేమతో పాటు బాధ్యత కూడా నేర్పుతున్నారు. ఆ రోజు రాత్రి జానకమ్మ గారు భర్తతో అన్నారు, ఏమండి, మనం తప్పుగా అనుకున్నాం అనిపిస్తోంది. విశ్వనాథం గారు జానకమ్మ గారు ఏం చెప్తున్నారో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమంటున్నావు జానకి?
కోడలంటే పరాయి మనిషి అనుకున్నామండి. కానీ కొన్నిసార్లు మన పిల్లల కంటే కూడా మనల్ని అర్థం చేసుకునే మనసు వాళ్ళల్లోనే ఉంటుంది అని అనిపిస్తోంది. విశ్వనాథం గారు ఆ మాటలు విని మెల్లగా నవ్వారు. మనిషిని బంధం నిర్ణయించదు జానకి, మనసే నిర్ణయిస్తుంది. ఆ మాటలు ఇద్దరి మనసుల్లో నిలిచిపోయాయి. కానీ వాళ్ళ జీవితంలో ఇంకా ఒక సంఘటన జరగాల్సింది. అది వాళ్ళకి కూతురికి కోడలికి ఉన్న తేడాని మరింత స్పష్టంగా చూపించబోతోంది. కాలం వేగంగా పరిగెడుతుంది. విశ్వనాథం గారు, జానకమ్మ గారు కొడుకింట్లో ప్రశాంతంగా రోజులు గడుపుతున్నారు. ఉదయం లేవగానే ఆ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. జానకమ్మ గారు దేవుడికి దండం పెట్టుకొని కాసేపు అలా కూర్చునేవారు. ఆ తర్వాత కోడలు ఆవిడ దగ్గరకొచ్చి, అత్తయ్య, ఈరోజు మీకు ఏం తినాలనుంది? మీకు నచ్చినట్టే చేస్తాను అంటూ అడిగేది. ఆ ఒక్క మాటకే జానకమ్మ గారి మనసు నిండిపోయేది. ఎందుకంటే 3 ఏళ్లుగా తనకి ఎవ్వరూ నీకేం కావాలి అని అడగనే లేదు. అందరూ ఇది చేయాలి, అది చేయాలి అని మాత్రమే చెబుతూ ఆర్డర్‌లు వేశారు. ఇప్పుడు తన అభిప్రాయానికి విలువిస్తున్నారు అని ఆమెకనిపించింది. విశ్వనాథం గారు కూడా కొడుకింట్లో చాలా మారిపోయారు. ముందెప్పుడూ భార్య పరిస్థితి చూసి బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఉదయం మనవళ్ళతో ఆడుతూ, వాళ్ళకి కథలు చెబుతూ, సాయంత్రం వాళ్ళని పార్కుకి తీసుకెళ్తూ ఆనందంగా కనిపించేవారు. కోడలు కూడా అత్తమామల్ని తన సొంత తల్లిదండ్రుల్లాగానే చూసుకుంటూ ఉంది. ఒకరోజు జానకమ్మ గారు కోడలితో, అమ్మా, నువ్వింత మంచిగా ఎలా ఉంటావు? నేను నీకు అత్తని మాత్రమే కదా అంటూ అడిగారు. కోడలు నవ్వుతూ, అత్తయ్య, మీరు నా భర్తకి తల్లి. ఆయనకు మీరు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఆయనకి సంతోషం ఇచ్చేవాళ్ళని నేనెందుకు ఆయన నుంచి దూరం పెడతాను అంది. ఆ మాటలు విన్న జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథం గారు భోజనం చేసిన తర్వాత తన కొడుకుని తీసుకుని వాకింగ్ చేద్దామని బయటకు వెళ్ళారు. కొంచెం దూరం నడిచిన తర్వాత కొడుకుతో మాట్లాడుతూ, మేమిప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నాం కదరా, నీకు ఖర్చులు ఎక్కువైపోయి ఉండుంటాయి. ప్రతి నెల నా పెన్షన్ డబ్బుల్లో నుంచి 25,000 నీకు ఇద్దాం అనుకుంటున్నాను అంటూ 25,000 తీసి కొడుకు చేతిలో పెట్టారు. వెంటనే కొడుకు, నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? ఇన్నేళ్ళు నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశారు మీరు. నన్ను ప్రయోజకుడిని చేశారు. ఈ వయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా! నా బాధ్యతలకు కూడా మీరు డబ్బులిచ్చి విలువ కడతారా? అలా మాట్లాడకండి నాన్న. మీ పెన్షన్ డబ్బులతో మీరేం చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి. మిమ్మల్ని చూసుకుంటున్నందుకు గాను విలువ కట్టి నేను మీ దగ్గర డబ్బులు వసూలు చేయలేను అంటూ చెప్పాడు. కొడుకు చెప్పిన ఆ మాటలు వింటూ ఉంటే గర్వంతో విశ్వనాథం గారి ఛాతి ఉప్పొంగింది. జానకమ్మ గారు, విశ్వనాథం గారు కొడుకు కోడలింట్లో చాలా సంతోషంగా రోజులు గడుపుతున్నారు. అలాంటి సమయంలోనే ఒకరోజు కూతురు అక్కడికొచ్చింది. ఆమె వచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఆమెను పలకరించారు. రామ్మా, ఎలా ఉన్నావు అంటూ విశ్వనాథం గారు అడిగారు. బావున్నాను నాన్న అంటూ చెప్పింది. అల్లుడు పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు వాళ్ళు కూడా బాగానే ఉన్నారులే అంది. కానీ ఆమె చూపు మాత్రం ఆ ఇంటి మీదే ఉంది. అమ్మ ఎంత ప్రశాంతంగా ఉందో చూసింది. కోడలు ఎంత గర్వంగా చూసుకుంటుందో గమనించింది. కానీ ఆ దృశ్యం చూసి తన ప్రవర్తన గుర్తు చేసుకునే మనసు ఆమెకు రాలేదు. ఆమె కాసేపు కూర్చొని తర్వాత నేరుగా జానకమ్మ గారితో మాట్లాడింది. అమ్మా, ఇక్కడైతే చాలా బాగానే ఉన్నావు కదా. జానకమ్మ గారు నవ్వుతూ, అవునమ్మా, అందరూ బాగా చూసుకుంటున్నారు. మీ వదిన కూడా చాలా మంచిది అంది. అంతే, కూతురు వెంటనే అదే చూస్తున్నాను. ఇక్కడైతే చాలా సుఖంగా ఉన్నట్టుగా ఉన్నావు. అక్కడ నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో పిల్లలతో అని ఒక్కరోజైనా ఆలోచించావా? ఇక మా ఇంటికి రావా అంది. ఆ మాట విన్న జానకమ్మ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కూతురు తనని చూడ్డానికి వచ్చింది అనుకున్నారు ఇప్పటిదాకా. కానీ ఆమె మాటల్లో మాత్రం తన అవసరం మాత్రమే కనిపించింది. కూతురు మళ్ళీ చెప్పింది, అమ్మా, అక్కడ పనులన్నీ అలాగే ఉండిపోయాయమ్మా. పిల్లలు కూడా మిమ్మల్నే అడుగుతున్నారు. వాళ్ళని చూసుకునేది ఎవరు? ఉదయం టిఫిను, మధ్యాహ్నం వంట, సాయంత్రం వంట, సాయంత్రం వాళ్ళ పనులు అన్నీ ఎవరు చేస్తారు
ఆ మాటలు విన్న జానకమ్మ గారు మౌనంగా ఉండిపోయారు. ఆమెకొక్కసారిగా గతం మొత్తం గుర్తొచ్చింది. తను మొదటిసారి కూతురింటికి వెళ్ళిన రోజు, "అమ్మా మీరొస్తే నాకు సంతోషం" అని కూతురు చెప్పిన మాటలు, ఆ తరువాత మారిపోయిన రోజులు, తన చేతులు నొప్పొచ్చినా చేసిన పనులు, తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా గడిపిన క్షణాలు, తన మీద విసిరిన మాటలు అన్నీ కళ్ళ ముందు తిరిగాయి. విశ్వనాథం గారు భార్య ముఖం చూశారు. ఇన్నాళ్ళు మౌనంగా భరించిన జానకమ్మ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆయనకు అర్థమైపోయింది. జానకమ్మ గారు నెమ్మదిగా లేచి కూతురు దగ్గరకు వెళ్ళారు. "అమ్మా, ఒక్కటి అడుగుతాను. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికొచ్చావా? లేదంటే నీ ఇంటి పనుల కోసం, నన్ను వాడుకోవడం కోసం పిలవడానికొచ్చావా?" ఆ ప్రశ్నకి కూతురు నిశ్శబ్దంగా అయిపోయింది. "అమ్మా, అలా ఎందుకంటున్నావు?" అంటూ అడిగింది. జానకమ్మ గారు బాధగా నవ్వారు. "ఎందుకంటే నీ మాటల్లో నాకదే వినిపించిందమ్మా. నేనక్కడున్నప్పుడు నువ్వొక్కసారి కూడా 'అమ్మా నువ్వు అలసిపోయావా? నువ్వెలా ఉన్నావు?' అంటూ అడగలేదు. మందులు వేసుకున్నావా అని కూడా అడగలేదు. కానీ ఈ పనెందుకు చేయలేదు? ఆ పనెందుకు చేయలేదు? అది సరిగ్గా ఎందుకు చేయలేదు? ఆ మాత్రం కూడా నీకు రాదా? అని ఎన్నిసార్లు అడిగావు?" అనగానే కూతురు తల వంచుకుంది. జానకమ్మ గారి గొంతు కాస్త వణికింది. "నీ పిల్లల కోసం చేయడం నాకెప్పుడూ బాధ కాదమ్మా. నా మనవళ్ళంటే నాకు ప్రాణం. కానీ ప్రేమతో చేసే పనికి, బలవంతంగా చేసిన పనికి చాలా తేడా ఉంటుంది. నువ్వు నా కూతురివి కాబట్టి నీకు సహాయం చేశాను. కానీ నువ్వు నన్ను తల్లిగా చూడకుండా ఇంటి బాధ్యతగా చూసినప్పుడు నా మనసు బాధపడింది." ఈ మాటలు చెబుతూ ఉంటే కూతురు మౌనంగా ఉంది. జానకమ్మ గారు కొనసాగించారు. "మా వయసులో మీ ప్రేమ కావాలని మీ ఇంటికొచ్చాం. నీ దగ్గర ఉండడం మాకు సంతోషంగా ఉంటుంది అనుకున్నాం. కానీ అక్కడ మాకు ప్రశాంతత దొరకలేదు. ఇక్కడ మాకు రాజభోగాలేమీ లేవమ్మా. మా కోడలు మాకు పెద్ద పెద్ద వస్తువులేమి ఇవ్వడం లేదు. కానీ ఉదయం లేచి 'అత్తయ్య ఎలా ఉన్నారు?' అంటూ అడుగుతుంది. అదే మాకు కావాల్సింది. మాకు పనులు చెప్పేవాళ్ళు కాదమ్మా, మనసుని అర్థం చేసుకునేవాళ్లే కావాలి." ఆ మాటలు విన్న కూతురు ఏమీ మాట్లాడలేకపోయింది. జానకమ్మ గారు చివరగా చాలా ప్రశాంతంగా చెప్పారు. "అందుకే ఇక మేము మా కొడుకు దగ్గరే, మా కోడల దగ్గరే ఉంటామమ్మా. ఎందుకంటే ఇక్కడ మేమెవ్వరికీ భారంగా లేము. ఇక్కడ మమ్మల్ని ప్రేమతో చూస్తున్నారు." ఆ మాటలు చెప్పి జానకమ్మ గారు తిరిగి వెళ్ళిపోయారు. ఆమె అడుగుల్లో కోపం లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది. 3 సంవత్సరాలు మౌనంగా భరించిన ఒక తల్లి తన విలువను గుర్తించిన క్షణం అది. విశ్వనాథం గారు భార్య వైపు చూసి మనసులో అనుకున్నారు, ఇన్ని సంవత్సరాలు అందరి కోసమూ బ్రతికిన ఈమెకి చివరికి తన కోసం ఒక నిర్ణయం తీసుకునే రోజొచ్చింది. ఆ రోజు నుంచి ఆ వృద్ధ దంపతులు తమ జీవితంలో మిగిలిన రోజులని ప్రశాంతంగా, గౌరవంగా కొడుకు కోడలి దగ్గరే, కొడుకు కోడలి ఇంట్లోనే బ్రతకాలి అని నిర్ణయించుకున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతకంటే ముందుగా గివ్ అవే లిస్ట్ అయితే ఇచ్చాను కదా! ప్రీవియస్ వీడియోస్‌లో ఇంకా షార్ట్ వీడియోలో కూడా ఇచ్చానండి. అయితే ముగ్గురైతే రెస్పాండ్ అయ్యారు. ఇంకా ఇద్దరు రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ గివ్ అవేలో వాళ్ళు కూడా అంతే. ఇద్దరైతే రెస్పాండ్ అవ్వలేదండి. వాళ్ళైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా రెస్పాండ్ అవ్వండి. జూలై నెలలో అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను కదా! జూలై నెలలో నేను ఏవైతే స్టోరీస్ పెడతానో అందులో ప్రతి స్టోరీకి కామెంట్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఉంటారనమాట లిస్ట్‌లో. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకిస్తాను. సో, ఈ నెలలో పెట్టే ప్రతి వీడియోకి, ప్రతి స్టోరీకి మీరైతే కామెంట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ తొందరలోనే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.